లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు లెగ్స్‌లో స్వెల్లింగ్ వస్తుందా? అలా స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది? రాకుండా ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మనం లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ కారు, బస్సు, ట్రైన్ లేదా ఫ్లైట్‌లో ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవాల్సొస్తుంది. ఒక్కొక్కసారి కదలడానికి కూడా వీలుండదు. అలా ఉన్నప్పుడు కొంతమందికి లెగ్స్ స్వెల్లింగ్, హెవీనెస్, టైట్‌నెస్ లేదా పెయిన్ వస్తుంది. ఇలా మెయిన్‌లీ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవ్వడం వల్ల జరుగుతుంది. మనకు లెగ్స్‌లో మూవ్‌మెంట్ లేనప్పుడు బ్లడ్ అండ్ ఫ్లూయిడ్ 2 ఒక దగ్గర కలెక్ట్ అయ్యి స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్, ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ లేదా సర్క్యులేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా రావచ్చు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మరి ఇలా డిస్కంఫర్ట్‌ని అవాయిడ్ చేయడానికి జర్నీ టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. జర్నీ టైంలో లెగ్‌ని ఎలివేషన్ చేసినప్పుడు స్వెల్లింగ్ లేదా పెయిన్ రాకుండా ఉంటుంది. మరి ఎలివేషన్‌ని ఎలా చేయాలి? స్క్రీన్ పైన కనిపిస్తున్న బోర్డ్ లేదా ఫోల్డబుల్ ఫుట్ సపోర్ట్ యూస్ చేయాలి. వీటిని ఓన్ కార్‌లో లేదా బస్ జర్నీలో, ట్రైన్‌లో కూడా ఈజీగా యూస్ చేయొచ్చు. ఇలా లెగ్స్‌ని ఎలివేషన్ చేయడం వల్ల బ్లడ్, లింఫ్ సర్క్యులేషన్‌కి సపోర్ట్ దొరుకుతుంది. దీంతో స్వెల్లింగ్ అనేది రాకుండా ఉంటుంది లేదా తక్కువ స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఇలాంటి సపోర్ట్ అవైలబుల్‌గా లేకపోతే, స్పెషల్లీ ఫ్లైట్ జర్నీలో అలో చేయకపోతే బ్లాంకెట్, టవల్ లేదా థిక్ క్లాత్‌ని ఫోల్డ్ చేసి లెగ్స్ ఎలివేషన్‌కి యూజ్ చేయొచ్చు. ఇది చేస్తూ వీలైతే ప్రతి 1-2 అవర్స్‌కి ఒకసారి వాక్ చేయండి. లెగ్స్‌ని స్ట్రెచ్ చేయాలి. యాంకిల్‌ని రౌండ్‌గా మూవ్ చేయాలి. దీంతో పాటుగా వాటర్‌ని ఎక్కువగా తాగాలి. కానీ జర్నీ టైంలో వాటర్ ఎక్కువగా తాగితే ఇబ్బంది అవుతుంది అనుకుంటే, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ని తినాలి. సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా స్వెల్లింగ్, పెయిన్ వస్తే చేయాల్సిన కొన్ని న్యాచురల్ థెరపీస్‌ని నెక్స్ట్ మనం చూద్దాము.